దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా దేవుని బిడ్డలారా? ఫస్ట్ డే ఏలూరు మీటింగ్ ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎంతమంది ప్రభుని స్తుతించారు? అద్భుతంగా మొదటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఘనంగా జరిగించి ఆయన నామాన్ని గణపరుచుకున్నాడు. కాబట్టి ఈరోజు సెకండ్ డే మీరందరూ కూడా పాలు పొందండి. సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్ ఏలూరు. ముఖ్యంగా కుటుంబాల్లో రక్షణ లేదు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు. రక్షణ మారు మనసు అనేది అది మనం తెచ్చుకుంటూ వచ్చేది కాదు, మనం అంగీకరిస్తే దేవుడిచ్చే ఉచిత వరం. కాబట్టి యేసుని ఎవరు అంగీకరిస్తారో ఆయన మీకు రక్షకుడిగా దేవుడి గుండి మీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం మీకు దొరుకుతుంది. అంతేకాక దేవుని బిడ్డలారా, ఎట్లండి మేము ఎన్ని దినాలు ప్రార్థన చేయాలి మా సమస్యల కంటే? చూడండి, కొన్ని చెట్లు త్వరగా ఫలిస్తాయి, కొన్ని చెట్లు టైం తీసుకుంటాయి. నీ ప్రార్థనకి ఫలింపు రాబోతుంది, దానికి ఒక ఫలము రాబోతుంది. ఎందుకు బాధపడతావు? ఎంతకాలం అండి ఒకరు బానిసత్వం? ఎంతకాలం కాదు, దేవుడు ఆలస్యం చెయ్యడు, ఆయన చేస్తున్నాడు అంటే ఒక అద్భుతం నీ పట్ల జరగబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండు, దేవుడు నీ పట్ల వాగ్దానం నెరవేరుస్తాడు. ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనాన్ని. అందుకైన కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను, సమాధానం గలదాన వైపోము, నీ బాధ నివారణి, నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే యేసయ్య యొద్దకు వచ్చి అయ్యా అని ఆయన తాకిన వారిని క్షమించాడు, పాపాలని స్వస్థపరిచాడు. అంతేకాక వారి బాధ వేదన తొలగించాడు. నీ జీవితంలో కూడా నీ బాధ నివారణ కాబోతుంది. ఈరోజు వాగ్దానం ఇంటున్నావమ్మ, నీ బాధ నివారణ అవ్వబోతుంది. నీ బాధ నివారణ చేసేదని, నీ బాధకు నివారణ చేసేదని, అంటే నీ బాధకు అంతం అనేది కలుగజేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుండి తిప్పలు పడిన సహోదరి యేసే ముట్టలేదండి, లేట్ అయినా ఒకవేళ ఆయన దగ్గరికి రీచ్ కాగలిగింది, అద్భుతం చేశాడు. అవునండి, నేను చాలా కాలం నుండి యేసే నమ్ముకున్నాను, నాకెందుకంటే దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు, నీకంటూ టైం ఉంది, తప్పకిస్తాడు. ఈరోజు నువ్వు నమ్ము, నీ బాధ నివారణ అవ్వబోతుంది, నీ బాధకు నివారణ జరగబోతుంది. నీ బాధను నేను నివారించబోతున్నాను, నీ బాధని అంతము చేయబోతున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం. మనందరికీ చాలా పోరాటాలు ఉన్నాయండి, కానీ అవి మనల్ని అధిగమించలేవు. మనం వాటిని జయించబోతున్నాం. మన దేవుణ్ణి, ఆయన వాక్యం మనం తాకబడాలి, వాక్యం పట్టుకోవాలి, వాగ్దానం పట్టుకోవాలి, దేవుని మాటను పట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకోండి. ఈరోజు నా బాధ నివారణ అవుతుంది, నేను కూడా విడుదల పొందుతాను. కాబట్టి ధైర్యంగా ఉండండి, అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, ప్రతి ఇల్లు నీ రక్షణ కార్యం, భారతదేశం, ప్రపంచం, ఆత్మీయులు, పడిపోయిన వారు రక్షణ విడుదల పొందుటకు సహాయం చేయ ప్రభా. కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసు నుండి, భూసంబంధమైన బంధకాలు, తగాదాల నుంచి, ఇతరులకి మా డబ్బు తీసుకొని మోసం చేసేవారు భయపడి మా డబ్బు మాకు తెచ్చియాలి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకి ఇతర దేశాలను మా ప్రియులందరినీ ప్రొటెక్ట్ చేసి వారు ఉన్న దేశం రక్షణ, ఆ బిడ్డలకి కాపుదల, వారి క్షేమం ఉండాలి నాయన. దైవజనులు, విశ్వాసులు, ఆత్మీయులు, కుటుంబాలు బలపరచబడి ఆత్మీయతలు ఎదగాలి. ఏ సంఘ కాపరి ఏడుస్తున్న వారికి విడుదల, ఏ రోగి ఏడుస్తున్న స్వస్థత, ఏ పాపంలో ఉన్నవారున్న విడుదల. ఈ విధంగా నీవు అద్భుతం చేయి నాయన తండ్రి. మరి మరొకసారి కల్వరి మినిస్ట్రీ మీద కూడా అధికమైన నీ కృప చూపి, నీ దాసుని, నన్ను, మా కుటుంబాన్ని, మేము వెళ్తున్న మీటింగ్ సభలు, మా కుటుంబం, మా పిల్లలు, నీ ప్రొటెక్షన్ మా చుట్టూ ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా తండ్రి, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలు బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి దీవిస్తున్నాం. బర్త్డే బిడ్డలు దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఇంకా నేను సిక్కున్నాను, నా బాధ ఉంది అన్నవారు ఇప్పుడే స్వస్థత పొందాలి. ఆయన ఎవరి దుఃఖంలో ఉన్న విడుదల పొందాలి. గర్భం లేని వారు గర్భాలు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలు మంచి ప్రసవాలు జరగాలి. ఈ విధంగా ప్రతి సమస్యకే నివారణ కలుగును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, నేను నమ్ముతున్నాను. నేను వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నాలో నుండి దేవుడిస్తున్న ఈ వాగ్దానం మీ బాధ్యత కదా, మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయటం, మీ ద్వారా వందల లక్షల మందికి వెళ్ళటం, పంచండి. ప్రతిరోజు ఏలూరులో ఇప్పుడు 22 నుంచి 22, 23, 24, 24 దినాలు ఏలూరు సెయింట్ జేవియర్ హై స్కూల్ గ్రౌండ్స్ ఏలూరు అద్భుతమైన సభలు పాలు పొందండి. మీరు మీ కుటుంబాలతో పాటు దూర రాష్ట్రాలు ఉన్నవారు, రాలేని వారు ఎవరైనా ఉంటే లైవ్ చూడండి. సాయంత్రం మార్నింగ్ 5 to 6 పాలు పొందుతున్నారా? పాలు పొందండి. దేవుని మహాకృపను బట్టి ఇంకా అనేక సభలు. ప్రతి శనివారం బెల్లంపల్లిలో సువార్త సభ ఉంటుంది, రండి. శనివారం సాయంత్రం, ఆదివారం ప్రొద్దున చూసుకుని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9. కాబట్టి బిలాయ్ సభలు ఉంటున్నాయి, ఛత్తీస్గఢ్ బిలాయ్. మరి ఈ నెల 29, 30, 31 మిస్ అవ్వకండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.